హలో ఎవ్రీవాన్, శాండ్విచ్ మేకర్ లేకుండా శాండ్విచ్ని క్రిస్పీగా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. శాండ్విచ్ మేకర్ అవసరమే లేకుండా చాలా క్రిస్పీగా చేసుకోవచ్చండి. ఎలా చేయాలి ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో చెప్పాను. అయితే పూర్తి వీడియోనైతే ఈ వీడియోలో చూసేయండి. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా కానీ నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు అనమాట. ఏ విధంగా చేయాలో చూసేద్దామా? నేను ఇక్కడ 5 శాండ్విచెస్ చేయాలనుకుంటున్నానండి. దానికోసం ఒక టొమాటో, ఒక ఆనియన్, 2 క్యూబ్ చీజ్ని తీసుకున్నాను అనమాట. వాటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. టొమాటోని, ఆనియన్ని ఎంత వీలున్నంత వరకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు పెద్ద పెద్ద వాటిని ఇష్టపడరు కాబట్టి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే తొందరగా ఉడికిపోతుందన్నమాట. దీంట్లోకి మీకు అవసరమైతే క్యాప్సికమ్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారానికి బదులుగా మిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది మిల్క్ బ్రెడ్ అండి. మీరు ఇక్కడ ఆప్షనల్గా మీరు బ్రౌన్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు. పిల్లలు తింటే కనుక డెఫినెట్గా మిల్క్ బ్రెడ్నే చూజ్ చేసుకోండి. మిల్క్ బ్రెడ్ అంత మంచిదైతే కాదు. నేను స్వీట్స్కి ఎక్కువగా వాడతాను కాబట్టి ఇది ఎప్పుడు కూడా మా ఇంట్లో ఉంటుంది. సో ముందైతే చీజ్ని కింద యాడ్ చేసుకొని, తర్వాత ఆనియన్ ఇదంతా మిక్చర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని, మళ్ళీ పైన కొంచెం చీజ్ని కూడా యాడ్ చేసుకొని పైన క్లోజ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు పెనం మీద మీ దగ్గర ఉంటే అవైలబుల్గా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు, లేదా వెన్నను ఉంటే వెన్నను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను వెన్నను తీసుకున్నాను. వెన్నను తీసుకొని అది కొంచెం కరిగేంత వరకు కూడా చూసుకొని దాని మీద ఈ విధంగా మనం బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇదేనండి ఇంపార్టెంట్ టిప్ అనేది, దాని మీద లిడ్తో క్లోజ్ చేసేసి సిమ్లోనే మనము కాల్చుకోవాలి. సిమ్లోనే కాలుస్తూ ఉన్నప్పుడే లోపల చీజ్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది. మన ఆనియన్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి నిదానంగా ఉడుకుతాయన్నమాట. కొంచెం టైం తీసుకున్నా కూడా మనం ఈ విధంగా చేస్తేనే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రెండు వైపులా కూడా కొంచెం వెన్నని అప్లై చేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకుంటే చాలా హెల్తీగా మంచి బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా ఈవినింగ్ డిన్నర్గా అయినా స్నాక్గా అయినా తీసుకునే శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.